Please subscribe Telugu 7 Media. Hi, good evening. First of all, film చేయడానికి రీజన్ అనిల్ గారు. థ్యాంక్స్ బ్రో. మా పొలిమేరతో స్టార్ట్ అయిన జర్నీ నరేష్ గారితో కంటిన్యూ అయ్యింది. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, రైల్వే కాలనీ టీంలో ఉన్న వర్క్ చేసిన ఆల్ ఆర్టిస్ట్ అందరూ చాలా సపోర్ట్ చేసి ఫిలిం ఈరోజు ఫైనల్ కాపీ రెడీ అయింది. ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ గారు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. నేను తర్వాత శంభో శివశంభో, గమ్యం, అన్నగారిది నాంది, అలా శంభో శివశంభో తర్వాత ఎప్పుడు మళ్ళీ ఇంకొక షాక్ ఇస్తారా అనుకున్న క్యారెక్టర్ వైజ్ అనేది నాందితో ఫుల్ఫిల్ అయింది సార్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మీతో వర్క్ చేయడం సీరియస్గా, అంటే ఇంత సీనియర్ హీరో కదా ఎలా అనే ఒక చిన్న సంకోచం ఉండేది నాకు బిగినింగ్ 2-3 డేస్లో. బట్ మీరు అలా వచ్చారంటే సెట్లో మా పక్కనే తిరుగుతుంటారు, మాకు చాలా కోఆపరేట్ చేస్తుండేవాళ్ళు. చాలా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్ మీతో వర్క్ చేయడం. అండ్ కామాక్షి, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సెట్లో ఒక యాక్ట్రెస్గా ఉంటావు, లేదంటే ఒక సపోర్టింగ్ టీమ్ మెంబర్గా, నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎనీ క్రాఫ్ట్, దెర్ ఇస్ నో హెసిటేషన్. ఏదైనా కావాలని మేము అలా సర్చ్ చేస్తుంటే ఏంటి అని వచ్చి పక్క నుండి సపోర్ట్ చేస్తాను. అలా ఏం లిమిట్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్ లిఫ్ట్ చేస్తుంటుంది. నెక్స్ట్ నాని కాసరగడ్డ, ఇది నీ అడ్డ. సో నాకు నాని అనేవాడు పోస్టర్ డిజైనర్గా అలా 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 పరిచయం. ఆ తర్వాత డైరెక్టర్ గారిని పిలిపించుకోండు. దానికి టీం వర్క్ అనిల్ గారు, నాని జర్నీ ఒక 2 years నుంచి ఉంది. సో మెనీ స్క్రిప్ట్స్ నాని చెప్పేవాడు. బట్ ఆ ప్రాసెస్లో అనుకోకుండా అనిల్ గారు నానిని ఇట్లా డైరెక్టర్గా ట్రైన్ చేశాడు. థ్యాంక్ యూ మధ్యాహ్నం కలిసిలో వర్క్ చేసినందుకు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైనర్ చిన్న గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్న, లవ్ యూ ఇచ్చి పడేసావు. 21st అందరం కలిసి గట్టిగా ఇస్తున్నాం. అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ ఎస్పెషల్లీ మై ప్రొడ్యూసర్స్ పవన్ గారు అండ్ చిత్తూరు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. ఎవ్రీ ఇయర్ 1 ఫిలిం ఇది ఖచ్చితంగా రిలీజింగ్ అవుతూనే ఉంది. ఫ్రమ్ లాస్ట్ 8 years నుంచి చూస్తున్నా. ఈరోజు నా సినిమా మీ బ్యానర్ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్. రిమైనింగ్ మై అసిస్టెంట్స్ అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రేక్షక మహాశైలికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, డిఓపీస్కి అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసే వరకు చేస్తానో లేదో అని ఒక డౌట్లో ఉండే నేను. శ్రీను గారు ఫోన్ చేసి, ఇందులో ఒక మంచి పాత్ర ఉందమ్మా, ఒకసారి మీరు ఆడిషన్ ఇవ్వండి, డైరెక్టర్ గారు చూస్తారు అన్నారు. వచ్చి ఇవ్వడం జరిగింది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒక కన్ఫ్యూజన్లో ఉండే నేను. ఫోటోషూట్ అయిన తర్వాత నేను చేస్తున్నాను అని కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషం. అనిల్ గారు పొలిమేర 1, పొలిమేర 2 చూసినప్పుడు నేను చాలా డిఫరెంట్గా తీశారు ఈ సినిమా. ఎందుకు అంటే ఆ సినిమాకి నేను కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే
నేను ఒరిస్సా బోర్డర్లో విజయనగరం డిస్ట్రిక్ట్లో పెరిగిన దాన్ని కాబట్టి అక్కడ కొంచెం ఇలాంటి చేతబడులు అవన్నీ ఒరిస్సా సైడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంటుంది అన్నది తెలుసు కాబట్టి అబ్బా భలే కాన్సెప్ట్ తీసుకున్నారే, భలే షూట్ చేశారు, చాలా చక్కగా ప్రజెంట్ చేశారు అనుకున్నాను. తర్వాత ఈ సినిమాకి ఆయన రైటింగ్లో, ఆయన పర్యవేక్షణలో, ఆయన డైలాగ్స్లో, ఆయన స్క్రీన్ ప్లేలో వర్క్ చేస్తున్నానని తెలిసినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంటే చాలా సినిమాలు చేస్తాం, చాలా పాత్రలు చేస్తాం, కానీ మనల్ని కొత్తగా ఎవరైనా డిఫరెంట్గా చూపిస్తే బాగున్ను, రెగ్యులర్ అమ్మ టీ కాఫీ బాగున్నావా బాబు తిన్నావా అన్న డైలాగులు కాకుండా కొత్తగా ఏదైనా కనబడితే బాగుందని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ నాకు ఈ సినిమాలో దొరికిందండి, అది చాలా సంతోషం. అలాగే ఈ సినిమాకి అనిల్ గారు దర్శకత్వ పర్యవేక్షణలో, అంత రైటింగ్లో, అంత మంచి డైలాగ్స్తో ఆయన స్క్రిప్ట్ ఇస్తే నాని మా అబ్బాయి అనే అనొచ్చు, తను చాలా చక్కగా అందరు ఆర్టిస్టులని కలుపుకొని అనిల్ గారిని పక్కనే ఎలా చెప్తే అలా అందరినీ చక్కగా ఇది కావాలి అని అర్థమయ్యేలాగా ఇద్దరు మాకు చెప్పటం, మేము అంత బాగా యాక్ట్ చేయడానికి అవకాశం దొరికిందండి. తర్వాత కామాక్షి గారు, రమేష్ గారు చెప్పినట్టు ఆ అమ్మాయి హీరోయిన్గా మాత్రం సెట్లో ఉండరండి. స్క్రిప్ట్ వర్క్లోని టెక్నీషియన్గాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత డైలాగ్స్లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అక్కడ కూర్చొని ఇలా చేద్దామమ్మా అలా చేద్దామమ్మా అని చెప్పి ప్రతి ఆర్టిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. తను హీరోయిన్గా చేరేసుకొని పక్కన కూర్చోలేదు ఈరోజు, అది చాలా బాగా అనిపించింది కామాక్షి గారు. అండ్ రమేష్ గారు బ్యూటిఫుల్గా, అసలు చాలా ఆయన నోటి నుంచి మాటే వినిపించదు, అంత చక్కగా ఫోటోగ్రఫీ చేశారు. ఇంకా మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ చిట్టూరి గారి గురించి మేము ఎవరైనా చెప్పక్కర్లే, ఎన్నో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ గారు ఆయన కానీ పవన్ గారు కానీ ఒక స్మైల్ తప్ప ఇంకేమీ ఉండదు, అందరినీ నవ్వుతూ విష్ చేస్తూ మాట్లాడతారు. హీరో గారితో ఈ సినిమా నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. మంచి సీన్స్ ఉన్నాయి కానీ కాంబినేషన్స్ తక్కువగా ఉన్నాయి. బట్ ఈ సినిమాలో మాత్రం నరేష్ గారిని చాలా కొత్తగా చూస్తారని అందరూ గట్టిగా నమ్మచ్చు. మ్యూజిక్ అయితే, మ్యూజిక్ గురించి నేను ఇంకా చెప్పే పనే లేదు, అంత బాగా చేశారు మ్యూజిక్, అది మీరు విన్నారు. ఇంకా ఈ సినిమాకి వస్తే మాతో వర్క్ చేసిన కో డైరెక్టర్ నాగు గారు కానీ, డైరెక్షన్ టీం వినయ్ కానీ, తర్వాత సంకల్ప్, తర్వాత షన్ను, మేకప్ డిపార్ట్మెంట్ శ్రీరామ్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు థ్యాంక్స్ చెప్పానో, తను ఎంత బాగా మేకప్ చేశారో, ఎంత బాగా ఎఫెక్ట్ వేశారో అని. కాస్ట్యూమ్ డిజైనర్ మహి గారు చాలా చక్కగా క్యారెక్టర్కి ఎలా కనిపించాలో అలా మాత్రమే కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, అందరూ ఇష్టపడతారు. సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ. ముఖ్య ఏర్పాట్లు. సో ఇప్పటి వరకు జీవన్ గారిని అన్ని సినిమాల్లో కామిక్ వేలో చూసాం, కానీ ఈ సినిమాలో మొదటిసారి ఒక రెబెల్గా, ఒక డాన్గా చూడబోతున్నాం. సో ఆయన వచ్చే ముందు చెప్పిండు అనమాట, సో మా టీం అందరినీ ర్యాడ్ చేద్దామని ఫిక్స్ అయినా, నువ్వు కొంచెం మధ్యలో అట్లా మైక్ ఇచ్చేళ్ళు నాకు అని చెప్పి. సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్, ద ఈవెంట్ ఈజ్ ఆల్ యువర్స్, మైక్ ఈజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. పేమెంట్ మాత్రం ఎవరిది? పేమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ యార్స్ అంటే ఆవిడ పేమెంట్ అడిగారు. నా అకౌంట్లో ఉందిలే, ఇస్తాను ఇంటికి వెళ్ళింది. ఓకే, రెడీ. ఏం చేయాలి? క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఆడవాళ్ళతో మొదలు పెడదాం. ఇప్పుడు ఏమైనా తప్పు మాట్లాడితే కానీ మీరు ఏమి తీసుకోకండి మనసుకి. మనం డాన్, ఇప్పుడు డాన్ లాగా బిహేవ్ చేయాలి, మర్చిపోతున్నారు. ఓకే 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 ఓకే. సో ప్రొడక్షన్ హౌస్ ఎవరున్నా కానీ ఫస్ట్ యాంకర్ గారికి పేమెంట్ ఇవ్వకండి అసలు. హీరోయిన్ గారు కామాక్షి భాస్కర్ల గారు, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అనే తర్వాత సంగతి. మైక్ సరిగ్గా పట్టుకోండి ఫస్ట్. కామాక్షి భాస్కర్ల గారు
మీకు ఎలా అనిపించింది ఈ సినిమాలో నటించడం? 1986 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు స్టేజ్ ఎక్కితే అది మాట్లాడతాను కదండి. అదే సరే, మా అందరి గురించి, మా అభిమానుల గురించి మీరు ఒక మంచి పాట పాడగలరని ఆశిస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ, ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్, మేక్ ఇట్ ఫాస్ట్. కాదు, నా పాట మీద ఎందుకు పడ్డారు ఇప్పుడు? మాకు వినాలనిపించింది. గైస్, వినాలనిపించిందా లేదా? ఓకే, యా, కమాన్. ఈ మూవీలో పాట ఇందాక దేవ్ గారు ఆల్రెడీ పాడేశారు. మీ బీయింగ్ అ బిగ్ అడ్మైరర్ అండ్ ఫ్యాన్ ఆఫ్ అల్లరి నరేష్ గారు అండ్ వర్కింగ్ విత్ హిమ్, సో ఐ వుడ్ లవ్ టు డెడికేట్ అ సాంగ్ టు అల్లరి నరేష్ గారు. ప్లీజ్. ఇక్కడికి వచ్చాను, పాడకూడదా? ఓకే సార్, ఐ థింక్ అది మీ కెరియర్లోనే బెస్ట్ మెలడీ అండ్ మీ ఫేవరెట్ సాంగ్ కూడా నాకు తెలిసినంత వరకు, నిండు నూరేళ్ల సావాసం. సో ఇఫ్ అని అంటే ప్రాణం మూవీ మీ అందరు చూసి ఉంటారు. సో ద సాంగ్ ఇస్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. సడన్గా ఏంటి సార్? నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, గండుగొచ్చాను నా ప్రాణం, ఎండి ఎన్నెల్లు కళ్యాణం, బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే, మనసే అలా ఇలా ఊయాలే, జగమే ఊగింది, నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, గండగొచ్చాను నా ప్రాణం, ఎండి ఎన్నెల్లో కళ్యాణం. చాలా బాగా పాడారండి. మన సినిమాదే కదా, పక్కింటోడిది కాదు కదా. రే, మీరా డాన్ లేకపోతే హర్ష గారు? మా ఏంటంటే నాకు హర్షకి ఏంటంటే ఫ్యామిలీ ఒక్కటే కాబట్టి అందరము. సో ఆ చనువు ఉంది ఆయన. ఆయన తీసుకుంటున్నారు, ఆయన ర్యాగ్ చేస్తారు, ఆయన ర్యాగ్ అవుతున్నారు. నన్ను ఏంటంటే అందరూ ఆడుకుంటారు, అది ప్రేమ అభిమానాలు, ఏం చేయలేం మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? ఓహో, పక్కనే సార్, పెట్టుకున్నారా? సార్ విఐ ఆనంద్ గారిని అడగాలనుకుంటున్నాను. మాకు చిన్న గాసిప్ అండ్ న్యూస్ వచ్చింది. నెక్స్ట్ మీరు ఎవరో పెద్ద స్టార్ తోటి సినిమా తీయబోతున్నారని విన్నాను. అది ఎంతవరకు నిజమో చెప్పగలుగుతారు? నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్స్ నితిన్ గారితో నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆయన డేట్స్ కోసం వెయిటింగ్, బట్ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. కాదు, ఆయన ఏదో సరదాగా అడిగేసారు. లేదు, పక్క న్యూస్ జేబులో పెట్టుకునే వచ్చాను. మీ జేబులోకి వెళ్ళి తీస్తా. అండ్ సార్, మీకు ఇప్పుడు ఈ 12 రైల్వే కాలనీ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఏ క్యారెక్టర్స్ బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది? నేను నిజంగా అంటే ప్రతి షాట్లో ఏదో కంటెంట్ ఉంది అన్న ఫీలింగ్ ఉంది. అంటే ఎవ్రీ షాట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో ఫిల్అప్ కోసమో పెట్టట్లేదు. సో ఎవ్రీ షాట్ లుక్స్ లైక్ ఇట్స్ స్టోరీ టెల్లింగ్ షాట్ లాగా అనిపించింది. సో ఇప్పుడు కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లేదు మూవీస్. సో అండ్ ఈ ట్రైలర్లో నాకు చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ కంటెంట్, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది నాకు అనిపిస్తుంది. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా ఘనకార్యం అంతా నాని కాసరగడ్డ ఒక మొన్ననే పెళ్లి చేసుకున్నాడు, సంసారం కూడా చేయకుండా వచ్చేసిండు ఇక్కడికి డైరెక్ట్గా. ఇదంతా సరే కానీ ఆయన రీసెంట్ సినిమా పేరేంటో చెప్తారా మీరు? విఐ ఆనంద్ గారు రీసెంట్ సినిమా. అవన్నీ ఇక్కడ మాట్లాడుకోండి సార్. హరిశంకర్ గారు,
ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. కాదు, మీరు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు నాకు నరేష్ ఇందాక. సార్ సార్ ఇక్కడ మైక్ మాకు ఇచ్చారు మమ్మల్ని అడగమని. నాకు కూడా ఇచ్చారు కదా. మీరు చాలా పెద్దోళ్ళు సార్, అందరం కాదు, మీరు మంచి పెరిగాం ఇద్దరం. సో మీరు మా అన్నయ్యలాగా. ఇందాక ఫ్యాన్ అన్నావు, ఇప్పుడు తమ్ముడు అంటే ఫ్యాను, అన్నయ్య, తమ్ముడు అన్నీ సార్. అది ఫ్యామిలీ కాబట్టి ఏదైనా ఓకే సార్. మాకు చిన్న న్యూస్ సార్. ఉస్తాద్ భగత్ సింగ్ క్వశ్చన్ రాంగ్. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చిన్న న్యూస్లు ఉండవు, పెద్ద న్యూస్లు ఉంటాయి. అది సార్ చాలా పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నారు తొందరలో అని చెప్పారు ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇటు ఇటు ఉన్నా. ఐఎమ్ వెయిటింగ్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్? డిసెంబర్ ఎనీ డేట్ చెప్తాం. అంటే 31st వస్తాం మళ్ళీ మేమందరం. 31st మీకు జోస్ వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సూన్ ఏదో సాంగ్ రాబోతుందని విన్నాం మేము. అవునండి, స్టేజ్ మీద చెప్తా. ఓకే. సో అలా జీవన్ చాలా మాట్లాడతారు. జీవన్ గారు అడగడం వల్ల సాంగ్ ఎప్పుడు రాబోతుందని చెప్పబోతున్నారు ఆయన చెప్తాను, మాట ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హరిశంకర్ సార్. అన్న విజయ్ అన్న నమస్తే. నమస్తే, చెప్పండి సార్. మీకు ఈ 12A రైల్వే కాలనీ గురించి మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ చూడంగానే? అండ్ అంతే అంతే, బిగినర్ మిస్టేక్స్, నో ప్రాబ్లం. బిగినర్ కొంచెం మనకి ఇవన్నీ అలవాట్లేదు సార్. ఎవరు చేయాల్సిన పనులు మాకు ఇబ్బంది పెడుతున్నారు హర్ష గారు, అనిల్ గారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి మీకు ఇటు వెళ్ళే రైల్వే కాలనీలో? ఐ థింక్ పై గురించి మాట్లాడిస్తారుగా, అది ఓకే వేరు సార్. అంటే మాట్లాడేది కొంచెం ఇక్కడ కొంచెం మాట అక్కడ కొంచెం మాట్లాడితే ఇంకేముంటుంది? నేనే మాట్లాడేది ఇంత, దానికి నన్ను ఇక్కడ లాగారు. అంటే నీకంటే పేమెంట్ ఇస్తారు కదా, మాకేముంటుంది? పేమెంట్ ఏం లేదు సార్. ఏం లేదా? చాలా బేరాలు. సినిమా చేసినందుకని ఇచ్చారు కదా, సినిమా చేసినందుకని ఇచ్చారు కదా. కామన్. అది పార్టీగా మరి సినిమాలు మరి ప్రమోషన్గా పార్టీగా మరి రావాలిగా, చేయాలిగా. మీరు అభిమానంతో వచ్చారు కదా సార్. అవును, అంటే మా హీరో గారితో మా ప్రొడ్యూసర్ చిట్టూరు గారితో ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంపాక్ట్గా అనిపించింది. కొంచెం మిగతా విషయం కూడా పైన మాట్లాడతాం. నేను మాట్లాడడం చాలా తక్కువ, అది కొంచెం పైన మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. అలాగే సార్ కూడా సిగ్గు ఎక్కువ. నెక్స్ట్ అటు వెళ్దాం మనం భీమ్స్ గారి దగ్గరికి. లాస్ట్ అయిపోయింది ఇంకా. హర్ష గారు ఓకే, ఇటు ఎలా మర్చిపోయాం. చిరకాల మిత్రుడు. నేను ఇండస్ట్రీకి రావడానికి మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఒకటే ఏంటి, మీరు ఎప్పుడు పుట్టారు నేను ఎప్పుడు పుట్టాను ఇయ్యే వద్దు, ఏదో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాను కదా అని చిరకాల మిత్రుడు చేతపడి చేసేవాడు ఇంటే ఒప్పుకొని చెప్తున్నాను. చెప్పండి క్వశ్చన్. అందుకు నేను చేతబడి చేసినట్టు పక్కన పెట్టుకుని కూర్చున్నాను. ఆయన వేరు, మీరు చెప్పండి. నిన్నేం అడగను. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఆయన తరఫు నుంచి, ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి? అడగాల్సింది సార్ని, మీరు అటు వెళ్ళిపోతారేంటి? మీకు సిలబస్ క్వశ్చన్ పేపర్ కూడా తెలియదు అన్నమాట. కొట్టి పాస్ అయిన సార్ మీరు చెప్పండి. యాక్చువల్లీ సార్ ఒక్క నిమిషం సార్, నేనేం అడగలేదు సార్. కాదు ఆయన ఏమన్నా మీకు అప్పు ఉన్నది సార్ చెప్పండి ఏంటి, కొంచెం కొంచెం ప్రేమగా అడగండి సార్, చెప్పండి సార్ ఏంటి సార్ అంటే చెప్తారు. ప్రేమ చెప్పండి అంటే ప్రేమగా అంటే ఎట్లా ఇట్లా అలా అవుతుంది మామూలుగా. సార్ మీకు ఎలా అనిపించింది సార్ ఇందులో సాంగ్స్ కానీ ఇవన్నీ? ఎలా అనిపించింది కాదు, సూపర్ హిట్ సినిమా చేసాం, సూపర్ డూపర్ హిట్ సినిమా చేసాం. అది మన అందరికీ తెలుసు. Yes. 21st రోజు ప్రజలు ఎలా నిర్ణయించారు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ముందు మా ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాని కాసర్గడ్డ డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ మా సారీ సార్ మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఎందుకు సార్ గెస్ట్ మీరు అందరినీ మైక్ ఇచ్చి చాలా ఆయన మనసులో నుంచి మా క్వశ్చన్ మూర్తి గారికి. Q&A ఇది కూడా Q&A అనుకోండి, మేము ఇచ్చే Q&A. ఓకే, జీవన్ గారి మనసులో మాట. సో ఇప్పటి వరకు మీరు బాగా భయపడిన సందర్భం ఏంటి? మీరు ఎదురుండి వచ్చి క్వశ్చన్ అడగడం కన్నా భయంకరంగా ఉంటుందా? ఆ గెటప్, ఆ మనిషి, ఆయనకేమైంది సార్? అంత అద్భుతమైన హెయిర్ స్టైల్ ఎవరికైనా ఉందా అలాంటి హెయిర్ స్టైల్? ఇక్కడ పక్క పక్కకి ఆయన హెయిర్ స్టైల్ మొన్న విగ్గు పెట్టారు, అది బాగుంది. సంతాన ప్రాప్తి రస్తున్నా. మీరు ఇప్పటి వరకు భయపడిన సందర్భం ఏంటి? ఎప్పటికీ మర్చిపోలేదు.
భయమే లేదా భయం ఇంటా ఉంటా లేదంటారు. భయపెట్టిస్తా సార్, కంగారు పడకండి. రోడ్ పైన వెళ్ళినప్పుడు మీ కార్ నెంబర్ ఇచ్చేయండి. రైట్, ఏం కాదు కానీ మీరు భయపడ్డారు మళ్ళీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు దాకా చాలా ఎక్కువ మాట్లాడేశాను, నాకేమో మాట్లాడడం రాదు, ఇబ్బంది పెడుతున్నారు అందరూ. మా హీరో గారిని అడగాలని మేము కోరుతున్నాము. ఆ మైక్ ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యయ్యో, క్వశ్చన్ అడగాలి కదా, అదేంటి లాస్ట్? అయ్యయ్యో, ఓకే. సో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో రాత్రిలో కూడా మిమ్మల్ని అలానే కళల్లో కూడా వస్తున్న సందర్భం ఏంటి, మర్చిపోలేని షూటింగ్ టైమ్స్లో? దెబ్బలండి. అయ్యో, రాత్రి అంటే తర్వాత స్టేజ్ మీద చూపిస్తాను నేను. చెప్పచ్చు సార్, చెప్పండి. ఏమన్నా అది కరెక్ట్ అండి. చాలా సీరియస్ సిచ్యువేషన్ సీక్వెన్స్లో ఆయన నవ్వుతూ ఉంటాడు, అందరిని నవ్విస్తుంటాడు. పాపం. అదే మీరు రాత్రులు ఎట్లా ఇవన్నీ క్వశ్చన్లు ఏంటండి? ఆహా, పడుకున్నా సరే కళల్లో కూడా మెదిలే సందర్భం ఏంటి అని. మీరు పడుకున్నప్పుడు వచ్చే కళల గురించి మాట్లాడలేదు నేను, సినిమాకి రిలేటెడ్గా అడిగాను. ఎస్, థ్యాంక్ యూ టు ఆల్ ద యూనిట్ ఆఫ్ ఫెయిలియర్ రైల్వే కాలనీ. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఇద్దరు ఫంటాస్టిక్ పర్సన్స్ని పిలిచేద్దాం. హియర్ వి వెల్కమ్ వైవా హర్ష గారు అండ్ జీవన్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఇద్దరు కావాలంటే అండి, రాడంటండి, లేకపోతే నేను ఆయన వస్తేనే మాట్లాడతాను నేను. అయ్యయ్యో, ఆయన ఇప్పటి వరకు యాంకరింగ్ చేసి చేసి అలిసిపోయారు కాస్త, అందుకనే. ఏంటండి జీవన్ గారు? ఓకే, జీవన్ గారి కోసం అందరూ ఒక ఓ వేసుకోండి అబ్బా. దీనికోసం ఆగారు ఆయన, మాకు తెలుసు. లేకపోతే ఫీల్ అవుతాడు, దారంతా ఏడుస్తాడు మళ్ళీ. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఫస్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళే మీడియం మీరే. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ గెస్ట్స్ హరీష్ శంకర్ సార్, ఆనంద్ సార్ అండ్ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ శ్రీనివాస్ సార్, మన ఈ రైల్వే కాలనీకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది మీరే, ముందు మీకు థ్యాంక్స్. తర్వాత స్టేషన్ మాస్టర్ అండ్ టీటీ మా అనిల్ గారు అండ్ మా నాని బ్రో, మా అందరిలో ఉన్న టాలెంట్ అనే టికెట్ని పట్టుకుని మాకు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఇచ్చి, మీ గురించి కాదు నా గురించి మీరు అయితే, సో మా అందరికీ ఒక అవకాశం ఇచ్చి, అండ్ ఇలాంటి థ్రిల్లర్ జానర్స్ ఇవన్నీ మీకు ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అనిల్ సార్ అండ్ నాని అన్న, యూ డిడ్ నాట్ సీమ్ లైక్ అ ఫస్ట్ టైమర్, యూ హ్యాండిల్ ద సబ్జెక్ట్ విత్ సో మచ్ ఈజ్. అండ్ నెక్స్ట్ టు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ బీమ్స్ అన్న, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ దార్. మీరు ఏం టచ్ చేసినా అది గోల్డ్ అవుతుంది ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ రమేష్ అన్న, ఎంత కంగారుగా ఉన్నా, ఆ రోజు ఎంత అర్లీగా వెళ్ళిపోవాలన్నా, ఆ రోజు వరకు కంపల్సరీగా ఫినిష్ చేసి ఇలా చూసుకుని మీరు అంత క్విక్గా చేసి అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఇందాక చాలామంది చెప్పారు కామాక్షి గురించి, చాలామందికి తెలుసో తెలీదో, షీఈ్ ఆల్సో అ డాక్టర్. ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలామంది డాక్టర్/యాక్టర్స్ ఉన్నారు. లీలా గారు కానీ, రూపా కానీ, శివాని అండ్ లైక్ దట్ కామాక్షి. తను షూటింగ్ యాక్టర్ కింద షూట్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కింద వచ్చేది, అలా లేకపోతే ఎడిటర్ కింద వెళ్ళేది, ఒకసారి కెమెరా లేకపోతే కెమెరా మీద కూడా కూర్చొని పెడతాము. బట్ I think this is true definition of women empowerment and so glad to be a part of this film. And నరేష్ సార్, నాకు ఇది మీతో 4th ప్రాజెక్ట్ సార్. మంచితనానికి మారిపోయారు సార్ మీరు, మోస్ట్ పాజిటివ్ పర్సన్. అంటే సీరియస్గా, అంటే మీతో టైం స్పెండ్ చేస్తే అసలు ఏం టెన్షన్ ఏమున్నా ఇవన్నీ చాలా నలిఫై అయిపోయి ప్రశాంతంగా. అంటే మీకు ఒక 2 బిరుదులు ఇవ్వాలని సార్. ఒకటి సంతూర్ డాడీ సార్, అంటే అప్పటి నుంచి మాకు మీ ఫస్ట్ విజువల్ నుంచి లేటెస్ట్ విజువల్ దాకా అలాగే ఉన్నారు సార్ మీరు. ఆ ట్రేడ్ సీక్రెట్ ఏంటో చెప్తే మీకు కాదు, మీకు అవి పనికిరావునండి, నేనేదో అప్లై చేయడానికి ట్రై చేస్తా. అలాగే నెక్స్ట్ ఏంటంటే రియల్లీ మీరు ఒక మంచి మనిషి సార్, మీకు మంచి మనిషి అనే ట్యాగ్ మీకు ఇవ్వాలి సార్. అండ్ మీ కామిక్ టైమింగ్ గురించి అందరికీ తెలుసు, బట్ ద వే యూ explore your range of actions with your intense acting or different kinds of emotions is definitely one for the books, and we draw a lot of inspiration from you. Thank you so much for being an inspiration for so many people across the country, across the states. And to sum it up, మా సినిమా 21st November రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. ఇప్పుడు పైరసీ అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ గొడవే లేదు.
సో ఖచ్చితంగా ఏదో థియేటర్లో చూడాలి, అది ఒకటే ఆప్షన్ మీకు. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా ఫుల్ చిల్ అయ్యాలండి. 21st November 12 రైల్వే కాలనీ, రిలీజింగ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. శ్రీను అన్న, సద్దాం అన్న, మీ గురించి కాదు, అంటే మీ గురించి స్పెషల్గా చెప్తా. అలా మేమందరం చాలా చిల్. అండ్ ఈ సినిమాలో జీవన్ అన్నని మీరు ఒక కొత్త అవతారంలో చూస్తారు. అవతారం అంటే ఏదో విగ్గు పెట్టుకుంటాడు అనుకోకండి. జనరల్గా కామిక్ రోల్స్ చేసే ఆయన ఇందులో మీరు మొన్న చెప్పేసినట్టున్నారు కదా విలన్ అని. చెప్పలేదా? ఓకే, అది మీ తమ్ముడు అనుకుంటే. సో ఓకే, సో ఎనీవేస్ ఇందులో ఈయన ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. చేస్తున్నప్పుడు చూస్తున్న మాకే భయం వేసిందంటే థియేటర్లో చూసాం మీకు ఇంకా భయం వేస్తుంది. అండ్ ఐ థింక్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ సినిమాతో మీరు విలన్గా కూడా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవన్ గారు ఇప్పుడు కామిక్ వేలో కాకుండా డాన్గా స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నువ్వు కిందకి దిగిన తర్వాత మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మీడియా మిత్రులందరికీ, నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు ఆగితే నేను మాట్లాడిన తర్వాత మీ ఇష్టం ఏదైనా. మీరే పిలిచారు వాళ్ళని? నువ్వు డబ్బులు ఇచ్చావా? విత్ ఎక్స్ట్రా పేమెంట్. వాళ్ళందరూ మా మూవీ టీం సంబంధించిన మా అభిమానులు. సో వాళ్ళని వెలకట్టలేము మనము. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ ఆల్సో. ప్లీజ్ 1 సెకండ్, నేను మాట్లాడేది చాలా తక్కువ అండి. ఈ స్టేజ్ పైన మాట్లాడదామని పొద్దునుంచి పేపర్లన్నీ రాసుకున్నా కానీ అన్నీ మర్చిపోయాను. ఈ సినిమా అనిల్ విశ్వనాథ్ గారు పర్యవేక్షణలో, నాని కాసర్గడ్డ డైరెక్షన్లో చాలా బాగా అద్భుతంగా తీశారండి. నేను ఇందులో ఒక చిన్న పాత్ర, ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. అండ్ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఒక కుటుంబంలాగా నేను ఇందులో నటించానండి. నాకు చాలా సపోర్ట్గా ఇచ్చింది ఫస్ట్ నేను సెట్లోకి వెళ్ళంగానే ఫస్ట్ డే, అది నాకు తెలిసి గుర్తులేదు కూడా, కామాక్షి భాస్కర్ల గారు పరిగెడుతున్నారు డైరెక్షన్ టీం అప్పుడు నైట్ టైం అల్యూమినియం ఫ్యాక్టరీలో. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో నువ్వు ఆగరా. సో ఈయన అనిల్ గారు అండ్ నాని కాసర్గడ్డ గారితో ఎట్లా పెట్టుకోవాలంటే మార్నింగ్ 6 నుంచి చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6-2 దాకా కంటిన్యూస్గా షూటింగ్ అయితేనే ఉంటుంది. బట్ మనం ఎప్పుడు అలసిపోమండి, బికాజ్ ఆయన అంతలా షార్ట్స్ కానీ మూవీ కానీ బాగా చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు దాకా పోలీస్ క్యారెక్టర్స్ చేశాను. హరిశంకర్ సార్ ఆధ్వర్యంలో కూడా గద్దలగొండ గణేష్ పోలీస్ క్యారెక్టర్ చేశాను నేను. ఏం సార్ డైరెక్షన్ అంటే బాగా ఎక్కువ చదివేసుకున్నాను, తప్పులు పొల్లిపోతుంటే మీరు సరిదిద్దుకోండి మీడియా ప్లీజ్. సో తర్వాత పోలీస్ నుంచి మెల్లగా కామెడీ రోల్లోకి వచ్చా మా హర్ష గారి ఇన్స్పిరేషన్ తోటి. దాని తర్వాత ఇప్పుడు నాకు సీరియస్ రోల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చేద్దాం అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. విజయ్ గారు నాంది సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎందుకు ఇవ్వలేదని బాధపడ్డా, బట్ నెక్స్ట్ సినిమా ఇస్తా అని చెప్పారు. సో నో ప్రాబ్లం. తర్వాత అనిల్ గారు పిలిచి జీవన్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది సీరియస్గా, నువ్వు చెయ్యాలరా అంటే రైట్ సార్ 100% న్యాయం చేస్తాను, కష్టపడతాను అని చెప్పి జస్ట్ మా అభిమానుల గురించి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. అండ్ మీ గురించి ఎంత దూరమైనా వెళ్తాను మిమ్మల్ని సంతోషపరచడానికి. థ్యాంక్ యూ సో మచ్. షీ ఈజ్ మై ట్రాన్స్లేటర్. ఓకే. అండ్ ఈ సినిమా నరేష్ గారితో ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నరేష్ అన్న. గమ్యం మూవీ నాకు ఇప్పటికే మైండ్లో ఉంటూ ఉంటుంది. అండ్ బ్లేడ్ బాబ్జీ ఒకటి, ఒక 2-3 మంచి గొప్ప మూవీస్ ఉన్నాయి. చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. సో టైం కూడా లేదు, సో అందుకని ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు. అండ్ విఆర్ ఆనంద్ సార్
ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ బీన్స్ కార్లో సార్ మొబైల్ యూట్యూబ్ ప్లీజ్. అండ్ చిత్తూరి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, పవన్ గారు, అండ్ వీళ్ళందరూ చాలా చాలా ప్రతి ఒక్కరితోటి నేను ట్రావెల్ చేసి ఐఎమ్ సో హ్యాపీ అండి. అండ్ ఈ సినిమా 21 నవంబర్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. సో 21 నవంబర్ థియేటర్స్లో వస్తుందండి. దీనికి ఇంకొక ముఖ్యమైన పేరు మా డిఓపి రమేష్ గారు అండి, సైలెంట్గా చూస్తున్నారు. సో లాస్ట్లో చెప్దాం, ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ఇది రెండో సినిమా కదన్నా మనము, రైట్. చక్కటి చిక్కటి కవర్ డ్రైవ్ కనిపిస్తోంది లైవ్, ఇది మర్చిపోయారు మీరు. సో ఇంకొకటి ఏంటంటే మనం చాలా సంతోషపడాల్సిన విషయం, ఈరోజు పొద్దున్న నిన్న అనుకుంటా ఐబొమ్మ పైరసీ అనేది పట్టుకున్నారు. మిస్టర్ సివి ఆనంద్ సార్ దగ్గర నుంచి పట్టుకుని వస్తే సజ్జనార్ సార్ దగ్గర క్లోజ్ అయింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ బికాస్ అన్ని మూవీస్ థియేటర్స్లో చూడవలసిందిగా మీరు చూస్తే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. డైలాగ్స్ మీకు 21 నవంబర్ చాలా బాగా డైలాగ్స్ ఉన్నాయండి. మీ గురించి స్పెషల్గా రాశారు. ఇక్కడ నాకు పర్మిషన్ లేదు, సారీ బ్రదర్, నాకు పర్మిషన్ లేదు. నేను ఆ సినిమా డైలాగ్ చెప్పడానికి పర్మిషన్ లేదు. ఉంది కదా ఈయన మర్చిపోయాడు, కవర్ డ్రైవ్ వేస్తున్నాడు ఇక్కడ, మర్చిపోయి నాకు పర్మిషన్ లేదు. పర్లేదు చెప్పండి, ఉంది, ఆయన చెప్పారు చెప్పండి, ఉంది. వాళ్ళంత ప్రేమగా అడుగుతుంటే చెప్పడానికి ఏంటి మీకు? అయితే ఒప్పుకోండి, మర్చిపోయాను. సరే, ఇప్పుడు నేను అగ్రిమెంట్ పైన సైన్ చేసినప్పుడు నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా నేను నడుచుకోవాలి. సో 21 నవంబర్ చూద్దాం అందరము. సరే, నాగుల పంచమి సారీ గైస్, నేను ఫస్ట్ టైం ఇంత స్పీచ్ మాట్లాడడం అనేది చాలా ఫస్ట్ టైం. నాకు అలవాటు లేదు. ఐ లాడ్ ఆఫ్ థింగ్స్, నాకు చాలా అన్కంఫర్ట్ ఉంటుంది. ఏమనుకోవద్దు, తప్పులు ఏమైనా ఉంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీకు దండం పెట్టు. అమ్మయ్యా అయిపోయింది ఇంకా నా స్పీచ్ అన్నీ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు, వీ హ్యాడ్ సో మచ్ ఫన్. థ్యాంక్ యూ వైవా హర్ష గారు. ఎస్, అండ్ ఈ ఈవెంట్లో స్పెషల్గా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వని సాంగ్ ఒకటి చూడబోతున్నాం మా ముగ్గురు గెస్టులు చేతుల మీదుగా. సో మైక్ అక్కడ పాస్ చేయరా సార్? సార్ సాంగ్ పేరు గిరగిరా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆయన గోల్ ఎప్పటికైనా సరే ఇలాంటి స్టేజ్ ఎక్కి గొప్పగా కనబడాలని అనుకున్నారు. ఆయన అదృష్టం బాగాలేక ఏమో తెలియదు, 2014లో ఆయన చనిపోయారు. ఆయన ఎప్పుడో మాట చెప్తూ ఉండేవాడు, అరే నేను ఎలాగూ నాకు లక్ రావట్లేదురా, ఎప్పటికైనా సరే నువ్వు సినిమా కొట్టాలరా అని నాతో అన్నారండి. నానా, ఈ స్టేజ్ ఎక్కడానికి 15 సంవత్సరాలు పట్టింది, పైనుండి నువ్వు చూస్తున్నావు అని కోరుకుంటున్నాను. స్టేజ్ ఎక్కా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సార్, శ్రీను సార్, అనిల్ అన్న, మీరు లేకపోతే ఈ స్టేజ్ నాది అయ్యేది కాదు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ అన్న, ఎక్కడ పోస్టర్ డిజైనరు, ఎక్కడ ఇది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాను ఏంటి అని అంటే దానికి వెనకాల ఇలానే భుజం తడుతూ వెనకాల నిలబడి ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే గింగిరా గిరా 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 చెప్తారా, ఎలా ఉంది సినిమా కూడా అలానే ఉండబోతుంది. బాగుంది సినిమా, అదిరిపోయింది, ఎరగొట్టేశాం ఇవన్నీ అందరూ చెప్తూనే ఉంటారు. సినిమా మీరు 21వ తారీఖు వచ్చి థియేటర్లో చూడండి. నిజంగా హ్యాపీగా థ్రిల్ ఫీల్ అయిపోయి ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వెళ్తారు. ఇక్కడ దాకా
అంటే మాట్లాడచ్చో లేదో తెలీదు, ఫస్ట్ టైం నా ఫస్ట్ సినిమా. నేను ఈ స్టేజ్ మీదకి రావడానికి, ఇంత జర్నీ చేయడానికి మా అమ్ములు ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి. చెల్లండి త్రివేణి కాసరగడ్డ. నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి దాదాపు 15 ఏళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఉంటే, ఆ అసిస్టెంట్ డైరెక్టర్కి సపోర్ట్ చేసుకుంటూ, తనే జాబ్ చేసుకుంటూ, ఎవ్రీ మంత్ శాలరీని షేర్ చేసుకుంటూ, అనే నీకు ఏదైనా కావాలంటే, నాకు బండి కూడా లేకపోతే బండి కొనిచ్చి ప్రతి విషయంలో తోడుండి, తను, సుధీర్, మా అన్న వెంకీ అన్న, దొంగ వెంకటేశ్వర్లు అండ్ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళండి ఈ స్టేజ్కి రావడానికి నాకు వీళ్ళందరూ హెల్ప్ ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అమ్ములు, థ్యాంక్ యూ సో మచ్. బీమ్స్ అన్న, ఫస్ట్ సినిమాకే మీరు దొరకడం నా అదృష్టం. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్, ఎరక్కొట్టేశారు. అనిల్ అన్న సపోర్ట్తో ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి అనిల్ అన్న సాహిత్యం, ఆయనకున్న సాహిత్యం నాకు యాడ్ చేసి మంచి సాంగ్స్ ఇచ్చారు. నేను మీ బీజిఎంకి ఫ్యాన్ అయిపోయాను అన్న. ఈ సినిమాకి వేరే లెవెల్ బీజిఎం, మీరు ట్రైలర్లో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఆ రేంజ్లో ఎరక్కొట్టేశారు. అండ్ మా డార్లింగ్ డిఓపి, మేమందరం పొలిమేర నుంచి ట్రావెల్ అవుతూ వచ్చాం. పొలిమేరలో ఉన్నప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఈ సినిమాకి వచ్చేసరికి చిన్న చిన్న గొడవలు అయినా సరే మన మధ్యలో చిరుబుర్లు ఆడుకున్నా విజువల్స్ ఎరక్కొట్టేస్తారండి. మీకు అవార్డ్స్ మీద అవార్డ్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి కూడా మంచి అవార్డులు, మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అన్నీ రావాలి. నరేష్ అన్న థ్యాంక్ యూ అన్న. అంటే ఒక కొత్త డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి ముందుండి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ కామాక్షి, నీ గురించి అందరూ చెప్తూనే ఉన్నారు, నువ్వు అన్ని క్రాఫ్ట్స్లో ఉన్నావు, సేమ్ సూపర్. అలానే మా అంటే తను పొలిమేర నుంచి ఫ్రెండ్గా ఉంది కాబట్టి తన గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సార్ అన్న విజయ్ అన్న అండ్ సార్ ఆనంద్ సార్, మీ అందరికీ నేను ముందు నుంచే తెలుసు, యాజ్ ఏ ఎడిటర్గా కావచ్చు, విఎఫ్ఎక్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సార్, ఈరోజు మీరు గెస్ట్లుగా ఇక్కడికి రావడం. సార్ హరీష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ ముందు మాట్లాడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. జీవన్ భాయ్, జీవన్ గారు నన్ను సెట్లో ఆయన హ్యాపీగా చేసుకున్నారని అంటున్నారు, కానీ నన్ను మాత్రం సాగొట్టేశాడండి. ఒక్క దెబ్బ కొడతాడు, ఈపు అంతా వాచిపోద్ది, ఆ రేంజ్లో కొట్టేవాడు. అండ్ హర్ష బ్రో, గెటప్ బ్రో, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్ము ఒక్కసారి టూ డేస్ అవుతుందండి పెళ్ళయి. ఎవరికైనా వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ ఛాన్స్ పెళ్ళి అయితే టూ డేస్ అవుతుంది, ఒకేసారి సినిమా రిలీజ్ అవుతుంది. ఇలా అంటే లైఫ్లో కెరీర్ ప్లస్ లైఫ్ రెండు ఒకేసారి రావడం అంటే మేబీ ఏమో నాకే జరిగిందేమో. షీఈ్ వేదశ్రీ కాసరగడ్డ. తినేనండి, మొన్ననే పెళ్లి చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో November 21st మర్చిపోవద్దు. ఇంక మీకు పైరసీల్లో చూసే ఛాన్స్ కూడా లేదు కాబట్టి వచ్చేయండి, ఎంజాయ్ చేయండి, తీసేద్దాం. అదిరిపోయింది ఎమోషనల్గా. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి, సార్ హరీష్ సార్ గారు, మీరు నా పొలిమేరకు కూడా వచ్చారు, అది చాలా పెద్ద ప్రపంచం అయిపోయింది. అండ్ ఇది కూడా అలాగ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇట్స్ ఏ పాజిటివ్ సైడ్ ఫర్ అస్. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ వివేకానంద్ గారు, మీ మూవీస్ నన్ను ఆలోచింపజేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు అలాంటి మూవీస్ చేయాలనుకుంటుంటాను ప్రతిసారి. మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. అండ్ రియల్గా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. యా 12 రైల్వే కాలనీ
ఈ మూవీ గురించి చెప్పాలి అంటే మొదటిగా ఇది ఒక ఐడియాగా నా మదిలోకి వచ్చిన తర్వాత కూడా అంతా అయిన తర్వాత ఒక్కసారి నేను చెప్పుకోవాల్సింది నేను నరేష్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన గురించి ఆయనతో పాటే ఈ ప్రసంగం మొదలెడితే బాగుంటుంది. ఎందుకు అంటే ఒక చిన్న ఐడియా, ఒక కాన్సెప్ట్, ఒక కొత్త కథ యాక్సెప్ట్ చేయడానికి నిజంగా ఇప్పుడు చాలామంది ఆ రిస్క్ తీసుకోవట్లేదు సార్. మీరు ఈ కథని బలంగా నమ్మి నిజంగా ఇప్పుడు టాలీవుడ్ అనేది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఫ్లరిష్ అవుతూ ఉంది పెద్ద పెద్ద సినిమాల వల్ల. కానీ చిన్న సినిమాలు కూడా అలాగే రావాలి, మీలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది సార్. అండ్ డెఫినెట్లీ మీరు అసలు కథని ఒక ఏమంటారు బ్లైండ్గా నమ్మి ఒక కంటెంట్ మీద మీరు అంత ఇంట్రెస్ట్ తోటి ఓకే చెప్పడం అనేది నాకు చాలా అసలు బ్లెస్సింగ్ లాగా ఈ సినిమాకి. అండ్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే మీరు ఒక డైరెక్టర్స్ యాక్టర్ సార్. రియల్లీ అసలు ఏ ఎమోషన్ ఇది చెప్పండి విత్ ఇన్ సెకండ్స్ ఆయన పలికించగలరు. అసలు నేను నిజంగా షాక్ అయ్యేవాడిని. నాకు ఇంకొక సెకండ్ ఇప్పుడు ఒక సార్ సినిమాలో ఎక్కడ నేను థర్డ్ టేక్ వెళ్ళలేదు సార్, ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ సార్ మీరు. అండ్ అది నిజంగా నాకు మీతో వర్క్ చేయటం అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ 12 రైల్వే కాలనీ మీరు లేకపోతే అవ్వదు సార్ డెఫినెట్లీ. అండ్ ఒక మాట చెప్పాలి, నేను గమ్యం, నాంది, 12 రైల్వే కాలనీ మీరు మీ సినిమాలు ఇవే ఉంటాయి సార్ టాప్ 3లో. నా స్వార్థం ఏంటంటే ఫస్ట్ 12 రావాలని అనుకుంటున్నాను అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ మీది నేను కంప్లీట్గా ఇందాకే అన్నపూర్ణలో మేము లాక్ చేసేసాం సినిమా. బీప్ చేసుకుంటారేమో అదిరిపోయింది. అంటే నాకు అలా చెప్పాలని ఉంది సినిమా. అసలు ఆడిటోరియంలో సినిమా ఆ విజువల్స్, ఆ మ్యూజిక్, దాంతో చూస్తే క్లైమాక్స్కి వచ్చేసరికి నాకు ఇన్నిసార్లు నేనే కథ రాశాను, నాకే గూస్ బంప్స్ వచ్చాయి. సీరియస్గా చెప్తున్నానంటే మీరు ఎవరైనా కానీ ఒకవేళ పొలిమేర ఈ సిరీస్ మీకు నచ్చి ఉంటే, ఇలాంటి స్క్రీన్ ప్లే మీకు కావాలని అనుకుంటే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వదు థియేటర్స్లో, అది గుర్తుపెట్టుకోండి. థియేటర్స్కే ఎందుకు అని అంటే 2 థింగ్స్ సార్. ఒకటి నా రమేష్ వల్ల, ఇంకోటి నా బీన్స్ వల్ల. వీళ్ళిద్దరి వల్ల మీరు మళ్ళీ టీవీలో పెట్టుకుంటే ఈ ఫీల్ రాదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు రమేష్. అండ్ భయ్య చాలామంది ఇంటికి సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు వాళ్ళతో పాటు. ఈ సినిమాలో ఆ మ్యూజిక్ తీసుకెళ్తారు, అందరు హమ్ చేసుకుంటూ వస్తుంటారు బయటికి. అట్లాంటి బీజిఎమ్స్ భయ్య అసలు సెకండ్ హాఫ్లో అలా కూర్చుని మా సౌండ్ ఇంజనీర్ గారు కృష్ణరాజు గారు రాలేదనుకుంటా, మేమిద్దరం ఇదే డిస్కస్ చేస్తున్నాం సార్, ఇది ఇట్లా చేద్దాం సార్, ఇది ఇలా చేద్దాం. ఇవి అసలు ఆయన చాలా ఎగ్జైట్ అయిపోయారు. సో నేను చెప్పేది ఏంటంటే సార్, దిస్ మూవీ టైలర్ మేడ్ ఫర్ యూ సార్. సో నేను అది చాలా హ్యాపీ. ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు ఇది మీకు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కానీ నేను ఐ లవ్ యూ సో మచ్ సార్. మీ యాక్టింగ్, మీ ప్రొఫెషనలిజం అసలు వచ్చి టక్మని అలా చేసి వెళ్ళిపోవటం అనేది నాకు చాలా ప్లస్ అయింది. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సార్ శ్రీనివాస్ సార్, ఈ కథ ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత నేను శ్రీనివాస్ సార్ గారికి, పవన్ గారికి కూర్చోబెట్టి నరేషన్ ఇచ్చాను. అండ్ మీరు యాక్సెప్ట్ చేయటం అనేది నిజంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు సార్. మీరు ఎప్పుడు కొత్త కథలు కోరుకుంటూ ఉంటారు, అందుకని ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు. అండ్ పవన్ గారు అయితే అసలు హీ స్టూడ్ బై మీ. కథ ఆయనకి చాలా బాగా నచ్చింది. అసలు ఇది డెఫినెట్లీగా మనం చేద్దాము అని చెప్పేసి కూర్చోబెట్టి ఇంకా అక్కడి నుంచి నేను స్క్రీన్ పై రాయటం ఫస్ట్ ఒక ఐడియా లాగా చెప్పాను అంతే. అండ్ అందులో నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది నా రైటర్ మిథున్. నేను కూర్చుని ఈ కథని ప్రాపర్గా స్క్రీన్ పే తోటి అట్లా రాశాను సార్. మిథున్ నాకు ఫస్ట్ టైం అతనితో ట్రావెల్ అయ్యాను, బట్ ఫ్యాబ్లెస్ రైటర్. ఇంకా అలాగే సినిమా అంతా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇంకా అలా వెళ్తున్నప్పుడు కామాక్షి, ప్రతి స్టేజ్ ఎన్నిసార్లు చెప్పాలి, షీఈ్ ద డియర్ ఫ్రెండ్ ఫర్ మీ. అండ్ నా ప్రతి మూవీలో స్టోరీలో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్లో కూడా తనకు కూడా కార్డ్ పడుతుంది, ఎడిషనల్ డైలాగ్స్ బై కామాక్షి భాస్కర్లా అని. అండ్ సచ్ ఎ టాలెంట్. ఇంక నీ గురించి నేను ఎంత చెప్పినా కానీ తక్కువ అనిపిస్తుంది. ఫ్యాబ్లెస్ పర్ఫార్మర్. ఇప్పుడే పాట కూడా చూడండి ఎలా, సింగర్ కూడా తను ఒక రేంజ్లో పాడింది. బీమ్స్ ఇందాక అంటూ ఉన్నారు పాడించేద్దాం పాటతో అనేసి. అండ్ సూపర్ కావచ్చు. అండ్ థ్యాంక్ యూ ఈ క్యారెక్టర్ చేసినందుకు. అండ్ ఆరాధన. అండ్ ఇంకెక్కువ చెప్పకూడదు నేను.
అండ్ నెక్స్ట్ కమ్స్ అందరూ నాకు ఇప్పుడు మా జీవన్ గారిని ఇప్పటివరకు అందరూ కామెడీగా చూసుంటారు. ఏదో వచ్చేసి ఏదో ఇందాక నాగుల పంచం ఇట్లాంటి డైలాగులు, ఇందాక డైలాగ్ అంటే నాకు వచ్చి డైలాగ్ చెప్దాం అనుకున్నాను నీకు. ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ సినిమాలో. ఫస్ట్ టైం సీరియస్ రోల్లో చేస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక 2 సీన్స్లో మిమ్మల్ని భయపెడతాడు కూడా, అలాంటి క్యారెక్టర్ చేశాడు. అండ్ అక్కడ ఆ బీజిఎమ్స్ తోటి ఒక రేంజ్లో హై వెళ్ళిపోయింది భయ్య. నిజంగా నువ్వేం టెన్షన్ పడకు, నెక్స్ట్ అన్నీ ఒక పైవటల్ రోల్సే, ప్రైమరీ రోల్సే నీకు వస్తాయి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ కమింగ్ అందరూ అండి, ఇప్పుడు నాకు మా వైవ హర్ష, గెటప్ సీను, సద్దాం వీళ్ళెవ్వరు రాలేదు. అంటే వైవ హర్ష గారు వచ్చారు, వాళ్ళిద్దరు రాలేదు. బట్ అందరూ పర్ఫార్మర్స్ అండి, దే ఆర్ పర్ఫార్మర్స్ అంతే. నాకు ఒక ఏదన్నా సీన్ చెప్పిన వెంటనే వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుని ఇమీడియట్గా చేసేయటం, దాంతో ఒక కామెడీ జనరేట్ అవుతుంది. ఇందులో ఈ సినిమా కామెడీ సినిమా కాదు, కానీ ఒక చిన్న చిన్న టిట్బిట్స్ లాగా అవి చాలా పేలుతాయి, అవి చాలా వర్కౌట్ అవుతాయి సినిమాలో. సో అట్లాగా నాకు గెటప్ సీన్, వైవ హర్ష వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ మధుమణి మ్యామ్, చాలా మీ ఎక్స్పీరియన్స్ చాలా ప్లస్ అయింది మా సినిమాకి. డెఫినెట్లీ ఇది ఒక బ్లెస్సింగే, ప్లస్ మీరు కూడా ఉండటం. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ సాయి కుమార్ గారు అండి. ఫస్ట్ టైం నేను సాయి కుమార్ గారితో చేస్తున్నప్పుడు భయపడ్డాను ఫస్ట్. అరే సార్ని ఒక 1 more అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని నేను చాలా భయపడేవాడిని. బట్ 1 more అడగనివ్వకుండా చేశారు సార్ ఆయన. అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఒక వేరే లెవెల్. నాకు ఇంకొక 1 more అసలు ఏం లేదన్నమాట. ఇంకా టక్మని ఆయనే ఈ వేరియేషన్ కావాలా, ఇది కావాలా అనుకుంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సూపర్. ఇంకా అందరూ, ఇంకా తెర మీద కనపడే వీళ్ళందరూ, ఇంకా నేను ఎవరన్నా మర్చిపోయినా కానీ నాకు గుర్తు చేయండి, తెర మీద కనపడేవాళ్ళు. అండ్ నెక్స్ట్ కమ్స్ నేను తెర వెనకకి వెళ్తాను సార్, అంటే మా టెక్నీషియన్ కులంలోకి వెళ్తాను. రమేష్ భయ్య, ఇంకా బాగుండాలి తెలుగు అనేది, మాట్లాడుకునేటట్టుగా ఉండాలి అనేది. సో కూర్చుని ఈ పదం ఇక్కడ సెట్ అవ్వట్లేదు, ఇది చేద్దాం అనుకుంటూ, నాకు ఆ ఫస్ట్ సాంగ్లో హీరో యొక్క పాస్ట్ తెలియాలి. వాడొక, అంటే ఇప్పుడు ఎలాగో తెలుస్తుంది లిస్ట్ బట్టి, వాడు ఒక అనాథ, వాడికి ఏ బంధం లేదు, ఏ బంధుత్వం లేదు. అలాంటి వాడు ఒక లవ్లో పడితే ఎలా ఉంటుంది. సో సెకండ్ చరణం అద్భుతం. అంటే ఫస్ట్ చరణం కూడా బాగుంది, సెకండ్ చరణం మాత్రం నేను నిజంగా షాక్ అయ్యాను. అండ్ దాని తర్వాత గుండె గుడిలో సాంగ్, అసలు నిజంగానే నీకు పెద్ద బ్రేకప్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఆ బాధలోనే థ్యాంక్ యూ అన్నాడు, బ్రేకప్ అయింది కదా అంటుంటే ఆ బాధలోనే రాసుంటావు. నిజంగా మనసే చితికే పోయింది, అంటే చచ్చిపోయింది. సో అది అలాంటి పదాలు ప్రయోగించాలన్నా కానీ చాలా చిన్న వయసు. బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ బ్రో. ఎక్కడికి వెళ్తాం, మనం కలిసి ఇంకా వర్క్ చేయాలి. అండ్ బీన్స్ భయ్య, అండ్ గింగిర సాంగ్ సైదులు కూడా అసలు బోటి ముక్కల్, నల్లి ముక్కల్, నములుగుంటూ తిను పెంచు మామ ఛాతి బుక్కలు, పెంచువర్ లేపు. యా. సో ఒక తెలంగాణ స్లాంగ్లో రాశాడు, చాలా బాగా రాశాడు. సో అద్భుతం అది. సో ఇట్లాగా నాకు ఎడిటర్ కూడా మళ్ళీ మనోడే మా ఈ సినిమాకి. నేనంటే ఆఫ్ ది స్క్రీన్ మాట్లాడుతున్నాను సార్, ఎడిటర్ అండ్ డైరెక్టర్ మనోడే. సో ఎడిటింగ్ గురించి చెప్పాలి అంటే మేము కొట్టుకుంటూ ఉంటాం, అంటే ఫస్ట్ నుంచి కొట్టుకుంటూనే ఉంటాం సార్. కానీ ఎడిటింగ్లో అరే ఇది వద్దు, ఇది కావాలి, ఇట్లాగని మాట్లాడుకుంటూ. అండ్ అద్భుతమైన ఎడిటింగ్. అండ్ థ్రిల్లర్కి కావాల్సిన నిడివి 2 గంటల 5 నిమిషాల సినిమా. మీరు ఇంకా అరే 2.5 గంటలు ఉంది, 3 గంటలు ఉంది అని మీరు ఎవరు భయపడకండి. జస్ట్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా సండే రోజు అట్లా సాటర్డే రోజు వచ్చేసి ఫ్యామిలీతో 2.5 గంటలు. అండ్ మాది యూబై వచ్చిన సర్టిఫికెట్ కూడా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు ఈ సినిమా. 2 గంటల 5 నిమిషాలే నీటివి, ప్రాపర్గా వెళ్ళిపోవచ్చు. పిల్లలు అంతకు మించి ఉంటే కొంచెం తలనొప్పి వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు 2 hours ఈజ్ మై లిమిట్ అనమాట, అలా పెట్టుకుంటూ ఉంటాను. ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ డైరెక్టర్ నాని, వీడి గురించి చెప్పలేండి, నా బ్రదరే, ఇంకా ఏం చెప్పాలి. ఎప్పుడు సెట్లో సార్, అంటే సెట్ కన్నా ముందు కూడా మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ అన్న ఇది కావాలి అంటే నేనేమో వద్దని చెప్పాను అనుకో, అన్నని ఎలా కన్విన్స్ చేయాలి అని వాడు అలా తిరుగుతుంటాడు. అదే ఏంట్రా ఏమైంది అని మాట్లాడితే అన్న అని అట్లా చెప్తూ ఉంటే సరేరా ఓకే దాన్ని చేద్దాం అనుకుని అట్లా మీ సింక్లోకి వెళ్ళిపోయి, అంటే వాడికి కావాల్సింది వాడు తీసుకున్నాడు. సో డెఫినెట్లీ ఇది నా టింజ్ ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైమ్ ఈజ్ ది డైరెక్టర్ ఫర్ దిస్ వన్. ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టినట్టుగా ఒక సినిమా ఒకటి తీసి పెట్టాను. అండ్ నౌ కమ్స్ ద స్టోరీ. దీని గురించి చెప్తాను సార్ లాస్ట్గా.
మన సినిమా చాలామంది ఒక టెంప్లెట్ లాగా వెళ్ళిపోతుంటారు కమర్షియల్ సినిమాలు, ఇట్లాగా ఒక ఇంట్రడక్షన్ సాంగ్, హీరో ఫైట్, లేకపోతే పంచ్ డైలాగులు అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇది అన్నిటిని బ్రేక్ చేస్తుంది. అంటే అవన్నీ లేవు అని నేను చెప్పను, కానీ అవన్నీ అవసరం లేకుండా ఆడియన్ని కట్టిపడేసి కథలోకి తీసుకెళ్ళి ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతారు. రాసి పెట్టుకోండి, ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అసలు ఎవడ్రా వీడు అంటే డైరెక్టర్ కావచ్చు, రాసింది కావచ్చు, వాళ్ళ గురించి మీరు గూగుల్ చేస్తారు ప్రతి ఒక్కరు. అలాంటి ఇంటర్వెల్ బ్యాంక్. దాని తర్వాత కథని ఇంకా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఎన్ని ట్విస్టులు కావాలంటే అన్ని ఉన్నాయి. పొలిమేరలో కంటే ఎక్కువ ట్విస్టులు ఇందులో నేను ఇంకా రాశాను. అండ్ క్లైమాక్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ కథ అంతా మన మధ్యలోనే జరిగిందా అని. ఎందుకంటే మన సొసైటీలో జరిగిన ఒక కథనే నేను ఇన్స్పైర్ అయి తీశాను ఈ సినిమా. సో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. నాకు తెలుసు మార్నింగ్ షో కొంచెం తక్కువ ఓపెనింగ్స్ వస్తాయి. మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ డే పెరుగుతూ 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 వెళ్తుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి కంపల్సరీ. అండ్ November 21st, 2025 అల్లరి నరేష్ గారిది, అనిల్ విశ్వనాథ్ది, అంతే. థ్యాంక్ యూ అండి. గారికి, మా హీరో నరేష్ గారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అందరూ చాలాసేపు మాట్లాడేశారు. నేను కూడా మాట్లాడితే తిడతారేమో, క్విక్గా ఫినిష్ చేస్తాను. ఫస్ట్ భీమ్స్ గారు, అంటే నరేష్ గారితో సినిమా స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు చిరంజీవి గారితో బాస్తోని ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయింది కూడా మళ్ళీ నరేష్ గారి సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇలాగే పెద్ద సినిమా చిన్న సినిమాని కాకుండా అన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందాక నుంచి అందరూ చాలామంది చెప్పారండి హీరోయిన్ అమ్మాయి గురించి, కామాక్షి భాస్కర్ గారి గురించి. అంటే ఒక హీరోయినే కాదు, టెక్నీషియన్, ఎడిటర్, డైలాగ్ రైటర్ అని. మీరు ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి స్క్రిప్ట్స్ మీ అనిల్ గారితోనే ఉండి మిగతా అందరి సినిమాలు కూడా చేయాలని కోరుకుంటూ మీకు మంచి ఫ్యూచర్ని కోరుకుంటున్నాను. అలాగే డిఓపి రామిరెడ్డి గారు, నేను మన రాజా గారు అనే సినిమా ట్రయల్లో చూశానంటే, చూసినప్పుడు అందులో కొన్ని షార్ట్స్, రమేష్ రెడ్డి కదా, ఓకే సారీ, సౌండింగ్ ఒకటే అంటారు బాస్. అంటే మా ఫ్రెండ్ నాని అని ఉన్నాడండి, మన రవికిషన్ గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తుంటాడు. దీని గురించి చాలాసార్లు రెఫర్ చేశాడు, ఒకసారి చూడు విజువల్స్ చాలా బాగుంటాయి, పొలిమేరట్టు కూడా బాగా చేశాడు అని. డెఫినెట్గా అదే మన ఫ్యూచర్లో మనం కలిసి వర్క్ చేద్దాం. అండ్ మనకి సీజీ అప్పుడు నానినే చేశాడు. తను అంటే ఒక ఎడిటర్గా, ఒక పోస్టర్ డిజైనర్గా, ఇప్పుడు డైరెక్టర్గా కొత్త అవతారం ఎత్తున్నాడు. నరేష్ గారు ఇప్పటివరకు చాలామంది రైటర్లు పరిచయం చేశారు. ఆల్మోస్ట్ 35వ నెంబర్ అనుకుంటా కొత్త డైరెక్టర్లో, నాకు తెలిసి నీది 35th డైరెక్టర్ అనుకుంటా, న్యూ డైరెక్టర్. డెఫినెట్గా నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీని గారు, పవన్ గారు, వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారండి, సినిమాలు మాత్రం చాలా గట్టిగా స్పీడ్గా చేస్తుంటారు. ఇలాగే త్వరలో కూడా మీరు మంచి మంచి సినిమాలు చేయండి. ఆనంద్ గారి తర్వాత నాకు కూడా సినిమా చేసి సినిమా చేసి కోరుకుందాం మనం. అలా డిస్కషన్ జరుగుతుందని మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ మా నరేష్ గారి గురించి ఎంత మాట్లాడితే తక్కువ అండి. నాలాంటి ఎంతమంది రైటర్లు కిందకి చెప్పాను కదా, 35 మంది కొత్త రైటర్లు పరిచయం చేశారు సార్. ఇలాగే మీరు కొత్త రైటర్లని కొత్త జోనర్స్లో, అంటే ఆల్మోస్ట్ 68th ఫిల్మ్, 70th ఫిల్మ్ అండి ఇది. ఇప్పటివరకు ఇలాంటి జోనర్ చేయలేదన్నారు. నాకు తెలిసి ఎక్కడో చేసేసి ఉంటారేమో, తెలియదు మీరు సినిమాల్లో. అనే కొత్త జోనర్స్ ఎదుర్కొంటూ వెళ్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా November 21st థియేటర్లో రిలీజ్ అవుతుంది. చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిస్ లాడ్ ఆఫ్ కంటెంట్ ఉంది బేసికలీ. అంటే ఎవ్రీ షార్ట్ టాక్స్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంటెంట్ లేని ఫిలిమ్స్ ఆడట్లేదు. ఫెస్టివల్స్ ఫిలిమ్స్ తప్ప మిగిలిన అన్ని సినిమాస్కి కంటెంట్స్ ఉంటేనే ఆడుతుంది. సో అలా రైల్వే కాలనీ చూసుకుంటే it looks like a very, very entertaining and engaging content. So first of all, my heartfelt wishes to producer Chitturi sir and Pavan sir. వీళ్ళతో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ట్రావెల్ అవుతున్నాను. దే ఆర్ వెరీ, వెరీ ప్రాక్టికల్ ప్రొడ్యూసర్ అండ్ వెరీ ఓపెన్ ప్రొడ్యూసర్. వాళ్ళ దగ్గర మొగమాట ఏమి ఉండదు. నచ్చకపోతే బాసు నాకు నచ్చలేదంటారు, నచ్చితే బాగుందంటారు. అండ్ వెరీ రా అండ్ బ్రూటల్ ఆన్ యువర్ ఫేస్. కాకపోతే అది ఇట్ షోస్ దేర్ హానెస్టీ, దేర్ ఓపెన్నెస్. అది బ్యాక్ టాకింగ్ ఏమి ఉండదు, స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి చెప్పేస్తారు. ఈరోజు మార్నింగ్ ఒక మీటింగ్లో వాళ్ళని కలిసేటప్పుడు నేను అడిగాను 12A రైల్వే కాలనీ గురించి. సో దే షోడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ ముఖంలో
they were not able to hide anything. So వాళ్ళ మొహంలో ఆ కాన్ఫిడెన్స్ తెలిసింది, హ్యాపీనెస్ తెలిసింది. సో దట్ ఈస్ అ సైన్ ఆఫ్ సక్సెస్ ఫర్ టోలే రైల్వే కాలనీ. సో సార్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. నెక్స్ట్ నేను లైనప్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఎక్కువ నేను ప్రే చేసుకుంటాను, స్పెషల్ అటెన్షన్ పెట్టి. నెక్స్ట్ యూజువలీ చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తాం, అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాకు ఫీల్ వచ్చింది. సో యూజువలీ మూవీ హిట్ అవ్వాలంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కావాలంటారు, బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉండాలి బిట్వీన్ కెమెరామెన్, బిట్వీన్ డైరెక్టర్స్, డైరెక్టర్ అండ్ ఎడిటర్, డైరెక్టర్ అండ్ రైటర్. సో ఈ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బిట్వీన్ ద టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ అ హోల్ ఫ్యామిలీ వర్కింగ్ టుగెదర్ వన్ ప్రోడక్ట్. సో ఈ కుటుంబం పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. దిస్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఈ యూజువలీ స్పీచెస్ ప్రిపేర్ అవుతాం, కానీ ఇక్కడ వస్తే ఐ ఫీల్ లైక్ వెరీ డిఫరెంట్. సో ఐ రియలీ ఫీల్ దెర్ సో మచ్ ఆఫ్ ఎమోషన్స్ బియాండ్ యువర్ జర్నీ, బిహైండ్ యువర్ జర్నీ. అండ్ డైరెక్టర్ గారికి ఐఎమ్ షూర్ యువర్ ఫాదర్ బ్లెస్సింగ్స్ విల్ బీ దేర్, అండ్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ విల్ బీ దేర్. అండ్ నెక్స్ట్ మొత్తం అంటే ఎవ్రీబడి స్పోక్ అబౌట్ ద టెక్నీషియన్స్. సో అసలు బీమ్స్ మ్యూజిక్ కానీ, రమేష్ గారు విజువల్స్ కానీ స్టన్నింగ్గా ఉంది. దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ. అలాగే కాస్టింగ్ కూడా హర్ష కానీ, జీవన్ కానీ, దే ఆర్ లైక్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. అండ్ కామాక్షి లుక్ బ్యూటిఫుల్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే మిగిలిన టెక్నీషియన్స్ కూడా ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫైనలీ హీరో నరేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ రియలీ లవ్ యువర్ టైమింగ్ సార్. అండ్ నాకు లాస్ట్ ఒక 4-5 ఇయర్స్గా ఆయన ప్రతి మూవీ ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు. ఈజ్ లైక్ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ లాగా ఈయన మిస్టర్ 360 అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే సడన్గా ఒక బాల్ హీ విల్ డూ అ కామెడీ జానర్, నెక్స్ట్ బాల్ ఇమీడియట్గా ఒక థ్రిల్లర్ జానర్కి వెళ్తారు, సడన్గా ఒక యాక్షన్ జానర్కి వెళ్తారు, సడన్గా ఒక నాంది లాంటి ఒక ఇంటెన్స్ ఫిల్మ్ ఇస్తారు. సో యూజువలీ హీరోస్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక మూవీ ఒక క్యారెక్టర్ ప్లే చేసి హిట్ అయిపోతే వీ టెన్ టు, ఐ మీన్ ఇట్స్ వెరీ న్యాచురల్, మన అదే ఫార్ములా పట్టుకుని ఇంకా ఒక 2-3 సీన్స్ 2-3 మూవీ కంటిన్యూగా చేస్తే మనం సక్సెస్ వస్తుందని ఫీలింగ్ ఉంటుంది. బట్ రియల్ గట్స్ ఎవ్రీ మూవీస్ డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేయడం అనేది ఒక హీరోకి ఒక గట్స్ కావాలి. ఆ గట్స్ నరేష్ గారి దగ్గర ఉన్నాయి. అండ్ ఐ రియలీ లవ్ దట్ అబౌట్ హిమ్. అంటే ఒక హీరో కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. హీ హ్యాస్ టు కీప్ ట్రయింగ్ సంథింగ్ న్యూ ఆన్ ఎవ్రీ ఫిలిం. ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిలిం నరేష్ గారి ఫిల్మోగ్రఫీని మీరు చూస్తే you will realize that every film has a different genre. Every character is very different. And sir, you really surprise us. Keep surprising us, sir. This is what important. Deenike guts kavali. And I really love about Naresh sir. Sir, maybe your film doesn't have a bigger canvas, but you have a big heart. And ade important. As an actor, I feel you are achieving a great height, sir. So I really wish Naresh garu and the whole team a huge success. Wishing Tolle Railway Colony a blockbuster on November 21st. Thank you.